ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశవరెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. మేము 2010 నుంచి కూడా ఈ ప్రాంతంలో అధ్యయనం చేయడం జరిగింది. ఫార్మాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడినందుకు మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఇక్కడ రాకుండా గత ప్రభుత్వము 20,000 ఎకరాలను అక్కడ తీసుకున్నారు. కానీ అక్కడ పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళు మొన్న కూడా 3-4 అయినాయి. మీరందరూ కూడా రాలేదు, నేను వచ్చాను. వాళ్ళకు కూడా అదే చెప్తే వాళ్ళు సీరియస్ అయ్యారు. మెదక్ జిల్లాలో 2-3 పర్మిషన్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఇక్కడ విషయం చెప్తాను సార్. ఓకే ఇక్కడ కూడా భూగర్భానికి ప్రాబ్లం వస్తుంది. ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీనివల్ల రావడానికి ఉంది. కాబట్టి ఈ పరిశ్రమను ఎక్కడైతే ఫార్మాసిటీలో ఉందో అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఫార్మా చేయకూడదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తప్పనిసరిగా ఫార్మాసిటీలోనే ఈ ఫార్మాకు పర్మిషన్లు ఇచ్చి అక్కడే చేసుకుంటే అక్కడ ఈటీపీ ప్లాంట్లు ఉంటాయి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈటీపీ ప్లాంట్లు పెడతామంటారు కానీ పెట్టడానికి చాలా ఖర్చు అవుతుంది. 1 లీటర్కి వచ్చేసి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము గతంలో కూడా 2-3 పరిస్థితులు వ్యతిరేకించడం జరిగినది. ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూట్ అయింది వాస్తవం. కాబట్టి ఇలా పొల్యూట్ కాకుండా ఉండాలంటే పరిశ్రమలకు ప్రభుత్వము ఏదైతే పర్మిషన్ ఇస్తుందో నేను రిక్వెస్ట్గా సార్కు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం అంటే ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ మొత్తం ఫార్మాసిటీలో అక్కడనే ఏర్పాటు చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తాను. నమస్తే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు చెప్పండి. పేరు